సాయిల్ టెస్ట్ చూసుకొని హౌ లాంగ్ ఇట్ కెన్ బి సస్టైన్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసుకొని అన్నీ చూసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ కూర్చొని ఆ డిజైన్ అంతా చేసి పర్ఫెక్ట్గా మనకి ఎలా సింక్ అవుతుంది సీ ప్రకారం. ద విండ్ ఫోర్స్ దట్ ఆల్సో షుడ్ బి టేకెన్ ఇన్ అకౌంట్. ఎందుకంటే మనం హుద్ ఇక్కడే చూసాం, ఇక్కడే అయింది డిప్రెషన్, ఇక్కడే ఫామ్ అయింది. కాబట్టి మనం అది కూడా కన్సిడర్ చేసుకొని విండ్ ఫోర్స్ అంతా కన్సిడర్ చేసుకొని లాస్ట్ 50 years విండ్ ఫోర్స్ ఎంత వచ్చింది వైజాగ్కి. సో ద హైయెస్ట్ వాస్ 225 డ్యూరింగ్ హుద్. సో మేము 250 kmph వరకు ఇది సస్టైన్ అయ్యేలాగా డిజైన్ చేసాం. సో ఆ డిజైన్ అంతా చేయడానికి ఒక 7 months, మళ్ళీ ఎగ్జిక్యూషన్కి ఒక 7 months పట్టిందండి. ఇప్పుడు ఈ మోడల్ ఇండియాలో ఎక్కడ ఉందా, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందా, ఇదే ఫస్ట్ టైం? యాక్చువల్లీ మన తెలుగు స్టేట్స్ అయితే ఎక్కడ లేదండి, దిస్ ఇస్ ఫస్ట్ ఇన్ తెలుగు స్టేట్స్. బట్ కేరళలో ఉందండి, బీహార్లో కూడా ఉందండి రాజ్గిరి. బట్ కేరళలో కన్స్ట్రక్ట్ చేసింది మేమే. దట్ వాస్ 35 meter లెంత్. బీహార్లో చూస్తుంటే అరౌండ్ 26 or 27 ఎంత ఉందండి, బిలో 30 ఓన్లీ, దట్ ఈస్. సో కేరళలో 35 meters చేసామంటే అక్కడ ఆ 35 meters చేయడానికి కూడా మాకు అప్పుడు చాలా ఆలోచించాల్సి వచ్చింది, బికాస్ ఆఫ్ ద సాయిల్ టెస్ట్ దే. ఎందుకంటే కొంచెం సాయిల్ అంతా సపోర్ట్ లేదు దానికి. సో మోర్ ఓవర్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ వ్యూ మనకు బాగా సపోర్ట్ చేసింది. ఈ వ్యూ మనకు మంచి, ఈ వ్యూ ఇంత మంచి వ్యూ దొరకడం మళ్ళీ కష్టం అనిపించి ఇక్కడ చేయాలని అనిపించింది అనమాట. సో ఆ ప్రకారం సాయిల్ టెస్ట్ చేసుకొని ఇంత లాంగ్ వస్తే ఎంత ముందుకు వెళ్తే బ్రిడ్జ్ సస్టైన్ అవుతుందో చూసుకొని చేసాం. బట్ బోత్ తెలుగు స్టేట్స్లో మాత్రం ఇది వన్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ కైండ్. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు. అవునండి, భవిష్యత్తులో అనేది మీకు అందుకే మీరు ఏ మెటీరియల్ అయినా యాంటీ కొరిజివ్ అండి. మీకు సీని దృష్టిలో పెట్టుకొని, ఆ సీ ఫోర్స్ అంతా దృష్టిలో పెట్టుకొని, రస్ట్ ప్రూఫ్ అన్నీ ఉండే వాటిని ఇవన్నీ యాంటీ రస్ట్ అనమాట. ఇవన్నీ ఆ విధంగానే మేము తీసుకురావడం జరిగింది. ఎవరు ఆధ్వర్యంలో? విఎంఆర్డీ ఆధ్వర్యంలో జరిగిందండి ఇది. విఎంఆర్డీ అని మేము పిపిపి ప్రాజెక్ట్ అండి. సో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. అండ్ డిజైన్ ఐఐటి ఇంజనీర్స్ వాళ్ళందరూ కూర్చొని కూడా మనం డిజైన్ చేయడం జరిగింది. ఎంత ఉంటుంది టికెట్? యాక్చువల్లీ 250 to 300 మేము టికెట్ రేట్ అనుకుంటున్నాం.